హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి రెబీస్ వ్యాక్సిన్ గురించి. ఇది చాలా అవసరం, అంటే చాలా అవసరం. చాలామందికి తెలియదు మన ఇండియాలో. దీనివల్ల ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మరణాలు ఎక్కువ అవుతున్నాయి. ఫస్ట్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రేబీస్ అనేది ఒక్కసారి సంభవించిందనుకో, అంటే లక్షణాలు బయటపడ్డాయి అనుకో, ఇక కాపాడడం ఎవరి వల్ల కాదు. దీని గురించి మనందరికీ ఒక ఐడియా ఉండాలి, అందుకోసమే ఈ వీడియో. బేసిక్గా ఈ వైరస్ అనేది కోతులలో, కుక్కలలో, గబ్బిలాలలో, నక్కలలో, పిల్లులలో కూడా ఉంటుంది. ఇది కరిస్తే మాత్రం ఖచ్చితంగా సిమ్టమ్స్ బయటపడే ముందుకే హాస్పిటల్కి వెళ్ళాలి. 5 డోసులు ఇస్తారు. అది 0, 3, 5, 7, 11 అని ఇట్లా డోసులు ఉంటాయి. ఈ డేస్లలో వేసుకోవాలి. తర్వాత ఆహారం అంటే ఫుడ్ డైటరీ ఫుడ్ కూడా చెప్తారు. వాళ్ళు ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదని చెప్తారు. ఫస్ట్ డాగ్ మెడ దగ్గర కరిచిందనుకో, అప్పుడు డైరెక్ట్ మెదడు మీద యాక్షన్ చూపిస్తుంది. కొన్నిసార్లు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మెడ దగ్గర బైట్ చేస్తే కాలుకో చేయికో అయిందనుకో, ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆ కరిచిన దగ్గర 15 మినిట్స్ సోప్తో వాష్ చేసుకోవాలి. కంటిన్యూస్గా 15 అయినా పర్లేదు, 30 మినిట్స్ అయినా పర్లేదు, ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. వ్యాక్సిన్ ప్రజెంట్ అయితే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లలో అవైలబుల్గా ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. ఈ ఈ రెబీస్ లక్షణాలు బయటపడితే మాత్రం ఎవ్వరం ఏం చేయలేము, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇప్పుడు మరీ చిన్నపిల్లలకైతే ఎక్కువ కుక్కలు కరుస్తున్నాయి, లాక్కెళ్తున్నాయి, గీకుతున్నాయి. దీనివల్ల చిన్నపిల్లలని అయితే కాపాడుకోలేకపోతున్నారు చాలామంది. ఒక అవేర్నెస్ తీసుకురావడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నీకేం తెలుసు ఈ రెబీస్ వ్యాధి గురించి అంటే, ఐఎమ్ ఫార్మసీ స్టూడెంట్, అందుకనే దీని గురించి కొంచెం అనలైజ్ చేసి చెప్తున్నాను నేను. ఈ రేబీస్ వైరస్ అనేది పాత్వే ఎలా ఉంటుందంటే, ఈ రేబీస్ వ్యాధి లక్షణాలు అయితే బయటపడే ముందుకు మనం జాగ్రత్త పడాలి. ఈ రేబీస్ అనేది ఒక్కసారి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత నర్వస్ సిస్టమ్ ద్వారా డైరెక్ట్ మెదడుకి చేరుతుంది. ఒకసారి మెదడుకి చేరిందనుకో, మనకు అప్పుడు సిమ్టమ్స్ మొదలైపోతాయి. ఆందోళన, యాంగ్జైటీ, భయం కావడము, స్లైట్ పెరాలసిస్ ఉంటుంది. కొన్నిసార్లు 3 మంత్స్ తర్వాత బయటపడుతుంది, కొన్నిసార్లు 6 మంత్స్ తర్వాత కూడా బయటపడవచ్చు లక్షణాలు అనేది. ఇట్లా మంచిగానే ఉన్నాం కదా, మనకేం కాదని అనుకోవద్దు. వ్యాధి లక్షణాలు బయటపడ్డ తర్వాత కూడా ఆ నీళ్ళని చూసి భయపడతారన్నమాట, చాలా భయపడతారు. అంత వామిటింగ్స్ సెన్సేషన్ ఉంటుంది, నాజియా ఫీలింగ్ ఉంటుంది. అండ్ నాజియా అంటే వామిటింగ్ వచ్చినట్టు కావడం కానీ రాదు, కొన్నిసార్లు వామిట్ అయిపోతుంది అన్నమాట. అండ్ జ్వరం కూడా వస్తుంది, చాలా ఫీవర్ కూడా వస్తుంది. తర్వాత దగ్గు, జలుబు ఇవన్నీ వస్తాయి అన్నమాట. స్లైట్ పెరాలసిస్ ఉంటుంది, చాలా మైల్డ్గా ఉంటుంది పెరాలసిస్.